ప్రియులారా, ప్రపంచంలో చాలా రకాల భయాలు ఈ రోజున మనిషిని ఆవహించేశాయి. చాలా రకాల భయాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. బహుశా ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా ఏదో రకమైన భయం పైకి చెప్పుకోకపోయినా నీ గుండె లోపల ఉందేమో. భవిష్యత్తును గురించిన భయం చాలామందిలో ఉంది. యవన బిడ్డలకు చాలామంది మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మా వివాహాలు ఎలా జరగబోతాయి, మా ఉద్యోగాలు ఏంటి, మేము ఎక్కడ స్థిరపడబోతున్నాం, నేను వెళ్ళే ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ మా అత్తమామలు ఎలా ఉంటారు, లేదా కుటుంబం ఎలా ఉంటుందన్న భయాలు కొంతమందిలో. చిన్న బిడ్డలను కలిగిన తల్లిదండ్రుల్లో కొన్ని రకాల భయాలు, వారికి ఏ ప్రమాదాలు రాకుండా ఎలా చూసుకోవాలి. యవన కాలంలోకి వచ్చిన పురుషులు లేదా యవన బిడ్డలు, వారికి ఉన్న భయాలు కొన్ని ఉన్నాయి. ఎన్నో రకాల భయాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మనం గమనిస్తే శాస్త్రవేత్తలు 353 రకాల భయాలను లిస్ట్ అవుట్ చేశారు. వాటిని ఫోబియా అంటారు. ఫోబియా గ్రీక్ పదం, అది ఫియర్ అనేది ఇంగ్లీష్ పదం, ఫోబియా అనేది గ్రీక్ పదం. ఫోబియా అంటే అన్ ఇంటెన్స్ ఫియర్, కంటిన్యూస్ అండ్ కన్సిస్టెంట్ ఫియర్. కొన్ని రకాల భయాలు కొన్ని నిమిషాలే ఉండొచ్చేమో, కొన్ని రకాల భయాలు కొన్ని రోజుల్లో ఉండొచ్చేమో, కానీ కొన్ని రకాల భయాలు ఏండ్ల తరబడి ఉంటాయి మనలో. సంవత్సరాల తరబడి ఆ భయాలు చాలా మందిలో కొనసాగుతుంటాయి. ఆ 353 రకాల్లో చాలా రకాల భయాలు ఉన్నాయనుకోండి. శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, హైడ్రోఫోబియా అంటే నీళ్ళంటే భయం. కొంతమందికి వాటర్ చూడగానే భయపడతారు. నీళ్ళల్లో దిగాలంటే భయం, ఏమో ఎక్కడ లోతు ఉంటుందో, ఎక్కడ మునిగిపోతామో, చచ్చిపోతామని. హైట్స్ అంటే భయం. కొంతమంది యాక్రోఫోబియా అంటారు దాన్ని. మీరు ఎక్కడైనా బాగా ఎత్తైన బిల్డింగ్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఫెయింట్ అయిపోయి పడిపోతారు. ఏమైందమ్మా అంటే వాళ్ళకి హైట్స్ అంటే భయం అనమాట. దాన్ని యాక్రోఫోబియా అంటారు. డెమోఫోబియా అని ఇంకోటి ఉంది. క్రౌడ్స్ అంటే భయం. నలుగురిలోకి రారు వాళ్ళు. ఓ 10 మంది ఉన్నారంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే భయం వాళ్ళకి. అక్కడ ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో తెలియక వారు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటారు. వాళ్ళు మనుషులతో కలవరు. ఆఖరికి ఇంట్లో తల్లిదండ్రులతో కూడా మాట్లాడి చాలా కాలం అవుద్దేమో. ఏదంటే ఉన్నాం అన్నట్టుగానే ఉంటారు తప్ప మనుషులంటే భయపడేవాళ్ళు. దాన్ని డెమోఫోబియా అంటారు. ఇంకో విచిత్రమైన భయం ఉంది, దాన్ని మెట్రోఫోబియా అంటారు. మెట్రోఫోబియా అంటే ఏంటో తెలుసా? కవిత్వాలంటే భయం వాళ్ళకి. చెప్పండి, కవిత్వాలంటే ఏంటి? వాళ్ళు ఎప్పుడూ చిన్నప్పుడు ఏవో కర్ణ కఠోరమైన కవిత్వాలు అవి వినుంటారు. నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె, నీ నూనె నీ నా నూనె నా నూనె నీ నూనె నిన్న నేను నిన్ను అన్నానా అని ఎవడో అనుంటాడు ఎప్పుడో. అది వినేసిన తర్వాత ఇక కవిత్వాలంటే కొంతమందికి ఏంటి చెప్పండి? భయం. దాన్ని మెట్రోఫోబియా అంటారు. అందును బట్టి ఎవరైనా కవిత్వం చెప్తానంటే లేచి వెళ్ళిపోతారు వాళ్ళు, వినలేరన్నమాట. అది ఏదైనా కానీ, మంచి కానీ చెడు కానీ. ఏరోఫోబియా ఉంటుంది. గాలి అంటే భయం, గాలిలో ప్రయాణం చేయాలంటే భయం, ఫ్లైట్లు అంటే భయం కొంతమంది. నాకు ఒక ఆయన తెలుసు, ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు మూసేసుకుంటాడు ఆయన. మళ్ళీ దిగిందా అండి, ఇక అది ఎలా ప్రయాణం చేసింది, లోపల ఏం ఫుడ్ ఏమన్నా ఇచ్చారు, ఈయన అక్కర్లా, ఎక్కడో కళ్ళు మూసేసుకోవడం. దాన్ని ఏరోఫోబియా అంటారు. ఎయిర్ అంటే భయం. బ్యాథోఫోబియా అంటారు. బ్యాథోఫోబియా అంటే డెత్స్ అంటే భయం. ఎవరైనా ఆ వీధిలో చచ్చిపోయారంటే కొంతమంది బయటికి రారు. మరణం అంటే భయం అన్నమాట. వాళ్ళు ఆ చచ్చిపోయిన వారిలో తమను ఊహించేసుకుంటారు. వాళ్ళు ఊహించేసుకుని ఒకరోజు నా పరిస్థితి కూడా ఇదే కదా అని వాళ్ళు చచ్చిపోయినట్టుగా భావించేసి ఏడ్చేస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని బ్యాథోఫోబియా అంటారు. ఆ తర్వాత ఇంకా చాలా రకాలైన ఫోబియాలు ఉన్నాయి. క్యాలోఫోబియా అని ఒకటి ఉంటుంది. ఫియర్ ఆఫ్ బ్యూటీ అనమాట. కొంచెం అందంగా కనబడ్డారంటే కొంతమంది భయం అనమాట దాన్ని. అది కూడా ఒక విచిత్రమైన భయమే. క్యాలోఫోబియా అంటారు దాన్ని. ఆ తర్వాత పైరోఫోబియా, ఫైర్ అంటే భయం, అగ్ని అంటే భయం, మంట అంటే భయం చాలామంది. ఆ తర్వాత ఇంకా చాలా రకాల భయాలు ఉన్నాయనుకోండి. వీటన్నిటినీ దాటేసి ఇంకో రకమైన భయం ఉంది. దాన్ని ఏమంటారంటే ఫోబోఫోబియా అంటారు దాన్ని. ఫోబోఫోబియా అంటే అర్థం ఏంటో తెలుసా? భయం వస్తుందేమోనన్న భయం అన్నమాట. ఇది చాలా విచిత్రమైన భయం. భయం లేదు ఇంకా, కానీ ఏదైనా భయం వస్తుందేమోనని ఎప్పటి నుంచి ఏమవడం అనమాట, భయపడ్డ. ఒకడు గట్టిగా ఒగురుస్తున్నాడట ఓ చెట్టు కింద కూర్చుని. ఒగర్చడం అంటే తెలుసు కదా, ప్యాంటింగ్ అంటారు ఇంగ్లీష్లో. ప్యాంటింగ్ అంటే ఒగర్చడం. ఒగురుస్తున్నాడట. ఎవరో ఇలా అడిగారు, బాబు ఎందుకే ఒగురుస్తున్నావంటే, నేను ఎల్లుండి సంతకెళ్ళాలి కదండి అన్నాడంట ఆయన. ఇప్పుడు ఎల్లుండి సంతకెళ్ళడానికి ఎప్పుడు నుంచి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒగురుస్తున్నాడు. దీన్ని ఏమనాలంటే ఫోబోఫోబియా అంటే అదే. రేపొద్దున్న నాకు ఏదైనా అయిపోద్దేమో, ఎల్లుండి నాకేమన్నా అయిపోద్దేమో, వచ్చే సంవత్సరం ఏమన్నా అయిపోద్దేమోనని ముందుగానే ఊహించేసి, ముందుగానే అనుకుని ఓ చెట్టు కింద కూర్చుని ఒగర్చడాన్ని ఫోబోఫోబియా అంటారు. ఇలాంటి భయాలు చాలా ప్రపంచంలో ఉన్నాయి. నేనేవో కొన్ని మాత్రమే ఉదాహరించాను, కానీ 353 రకాల భయాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటే, ద ఫ్యాక్ట్ ఈస్, దేవుని లేఖనం సెలవిస్తున్న మాట,
భయపడవద్దు భయపడవద్దు అనే మాట ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బైబిల్లో సుమారుగా 365 సార్లు రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమున మహిమపరచు. దిగులు పడద్దు, భయపడొద్దు, నిబ్బరముగా ఉండు అనే ఆ పదాలు, అంటే ఎగ్జాక్ట్గా భయపడద్దు అనే పదమే 360 సార్లు ఉందని నేను అంటలేదు, కానీ ఆ అర్థం ఇచ్చే మాటలు, ఆ అర్థాన్ని ఇచ్చే ఆ పదం బైబిల్లో 365 సార్లు మనం చూస్తాం. అంటే ప్రతిరోజు నీకు దేవునికి ఒక ఫోన్ కనుకుంటే, ఆ ఫోన్ కాల్లో ప్రతిరోజు మీరు మాట్లాడుకునే అలవాటు మీకుంటే, ఫస్ట్ వర్డ్ దేవుని దగ్గర నుండి మీరు పొందే ఒక అభయం ఏంటో తెలుసా, ఒక వాగ్దానం ఏంటో తెలుసా? మై చైల్డ్, డు నాట్ ఫియర్, డోంట్ బి అఫ్రైడ్. నువ్వు నిర్భయంగా నివసించాలని నేను ఆశిస్తున్నాను. నీకోసం సిలువలో మరణించిన కారణం కూడా అదే. ఏ పాపం అయితే మనిషిని భయకంపిత వాతావరణంలో తీసుకెళ్ళిపోయిందో, ఏ పాపం అయితే మనిషిని అన్ని విషయాల్లో నలగొట్టి కలవరము ఆందోళన తీసుకొచ్చిందో, ఆ పాపము నుండి విడుదల నీకు ఇచ్చి భయరహిత జీవితం నువ్వు జీవించాలనే నీకోసం నేను సిలువలో మరణించాను. వెనెవర్ యు సీ ద క్రాస్ ఆఫ్ లవింగ్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువుకి సిలువను చూసిన ప్రతిసారి ఆయన నీకు బదులుగా సిలువలో మరణించాడు. ఎందుకోసం తెలుసా? నువ్వు భయంలో బ్రతకాలని కాదు, నువ్వు గిల్ట్లో బ్రతకాలని కాదు, నువ్వు ఆందోళనలో బ్రతకాలని కాదు. ఆయన నీకోసం సిలువలో మరణించినది నీ పాపాన్ని తుడిచి, నీ పాపాన్ని కడిగి, నిన్ను నన్ను నిర్భయులుగా జీవించాలనే దేవునికి ఆలోచన. ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తాడు. ఈరోజు మనం నివసించే స్థలం ఏంటి? ఏ పరిస్థితుల్లో మనం నివసిస్తున్నాం? సర్వసాధారణంగా అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయండి? ఎవరికైనా లేవా ఆధార్ కార్డులు? అందరికీ ఉన్నాయి కదా. ఆధార్ కార్డుల్లో మన పేరు ఉంటుంది, ఆ తర్వాత మన ఫోటో ఉంటుంది. ఆధార్ కార్డులో ఫోటో చూసుకుని మురిసిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరో మురిసిపోరు. త్వరగా లోపల చూడలేకపోతాం అంటారు, ఎందుకంటే ఫోటోలు అలా తీస్తారు. ఆధార్ కార్డుల్లో ఫోటోలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఎవరికైనా మీకు ఎప్పుడైనా బాగా అందంగా ఉన్నానండి, ఈ రోజులో బాగా అందం ఎక్కువైపోతుంది నాకు అని ఎవరైనా అనుకుంటే ఒకసారి ఆధార్ కార్డు చూసేసుకోండి. చచ్చిపోద్ది ఆ ఫీలింగ్, మళ్ళీ బతకదు ఇంకా లైఫ్ లాంగ్. దేవుడు అందుకనే ఆధార్ కార్డులు ఇంట్రడ్యూస్ చేసాడు, ప్రభుత్వాలను ప్రేరేపించి. కొంతమందికి ఆ ఫీలింగ్ ఎక్కువైపోద్ది ఈ రోజుల్లో. నేను బాగా అందంగా ఉన్నాను, బాగా చక్కగా ఉన్నానంటే ఒకసారి చూసుకుని నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలిసిపోద్ది ఆధార్ కార్డులో. రేపొద్దున మీ పిల్లలకు చూపితే మమ్మీ ఎవరో అని అడుగుతారు వాళ్ళు. ఆధార్ కార్డుల్లో ఫోటోతో పాటు, ఫోన్తో పాటు మనకు ఒక రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది, మన చిరునామా ఉంటుంది. పాస్పోర్ట్లో మన చిరునామా ఉంటుంది. పాన్ కార్డులో ఒకవేళ ఆ కార్డులో ప్రింట్ కాకపోయినా ఆ పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ టైంలో మన అడ్రస్ ఇవ్వాలి. ప్రతి చోట మన చిరునామా అడుగుతూ ఉంటారు. నేను చాలా దేశాలు తిరుగుతూ ఉంటాను, మీలో చాలామంది తెలుసు, దేవుని కుటుంబం అనేక ప్రాంతాలు వెళ్తున్నప్పుడు కొన్ని దేశాలు ఇమిగ్రేషన్ ఫామ్స్ ఉంటాయి. మనం ఫ్లైట్ దిగ్గానే ఆ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అందులో మన పేరు, మన యొక్క పాస్పోర్ట్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అంటే పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, ఆ తర్వాత అడ్రస్, ఇండియాలో ఎక్కడ ఉంటాం, ఆ దేశంలో ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నాం, హోటల్ అయితే హోటల్, లేదంటే మన ప్రియులు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్, ఇవన్నీ క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తేనే మనల్ని ఆ దేశంలోకి రానిస్తారు. మనకు అడ్రస్లు ఇలాంటివి ఏమి లేవండి అంటే ఆయన అంటాడు మీకు ఒక అడ్రస్ ఇస్తాం మేము అంటారు. ఏంటంటే ఆ దేశంలో జైల్లో పెట్టేస్తారు తీసుకెళ్ళి. అడ్రస్ అనేది అందరికీ ఉంటుంది, చిరునామా అందరికీ ఉంటుంది. బైబిల్ సెలవిస్తూ ఉంది ఇశ్రాయేలు ఒక చిరునామాలో ఉన్నాడు, ఒక అడ్రస్లో ఉన్నాడు, నివసిస్తున్నాడు అక్కడ. ఆ అడ్రస్ ఏంటంటే నిర్భయమైన ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఈరోజు నా ప్రశ్న, నీ నివాసం ఎక్కడ? వే డు యు డ్వెల్? ఎక్కడ నివసిస్తున్నావు అని ఆలోచన చేస్తే అక్కడ నివసించును అన్న మాటకు హిబ్రూలో షఖాన్ అనే పదం వాడారు. షఖాన్ అనే మాటకు ఇన్హాబిటెన్స్ అని అర్థం, లేదా డ్వెల్లింగ్ ప్లేస్ అని అర్థం, లేదా లాడ్జింగ్ అని అర్థం, లేదా అబాయిడింగ్ అని అర్థం. ఇలాంటి అర్థాలన్నీ కూడా షఖాన్ అనే హిబ్రూ పదానికి ఇంగ్లీష్లో అర్థాలు మనం చూస్తాం. లాడ్జింగ్, అబాయిడింగ్, ఇన్హాబిటెన్స్, డ్వెల్లింగ్ ప్లేస్, ఈ పదాలని అర్థం. ఇశ్రాయేలు నిర్భయంగా ఉన్న స్థలంలో నివసిస్తున్నాడు. ఈరోజు నా నివాసం ఎక్కడ మనం నివసిస్తున్నాం? బహుశా ఆ ప్రశ్న అడగగానే కొంతమంది మేము రాజమండ్రిలో ఉంటున్నామండి, మేము విజయవాడలో ఉంటున్నామండి, మేము వైజాగ్లో ఉంటున్నామండి, హైదరాబాద్లో ఉంటున్నామండి. రకరకాల ప్రాంతాలను బట్టి కొంతమంది గర్వపడే వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదా ఆ ప్రాంతాలను బట్టి ప్రైడ్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. న్యూయార్క్లో మెన్హాటన్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రాంతం అంటే ఏదైనా ఉంది అంటే న్యూయార్క్లో మెన్హాటన్ అనే సిటీ.
అందులో ఒక చిన్న ఫ్లాట్, ఒక్క బెడ్రూమ్ కలిగిన ఫ్లాట్ కొనాలంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాలి, కొన్ని కోట్ల రూపాయలే. కానీ ప్రజలు పోటీలు పడి అక్కడ కొనుక్కుంటారు. కారణం ఏంటంటే, ఎవరైనా ఆఫీస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ ఆఫీసు మెన్హాటన్లో కనుక ఉంది అంటే ఇంకా ఒక అద్భుతం అన్నమాట అది. మా ఆఫీస్ మెన్హాటన్లో ఉందని చెప్పుకోవడానికే గర్వపడతారు. ఆ ఏరియా అలాంటిది. ఆ ప్రాంతాల్లో ఉండడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అమెరికన్ ఫోమో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి మెన్హాటన్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిని ట్రంప్ టవర్స్ అంటారు వాటిని. మళ్ళీ ఆయన ఇప్పుడు ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు, దట్స్ ఆల్ మెన్హాటన్ ప్రపంచంలో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్. అక్కడ నివసించాలన్నా, అక్కడ ఉండాలన్నా చిన్న చిన్న వాళ్ళకి సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇలా ప్రపంచంలో చాలా ప్లేసులు, చాలా ప్రాంతాలు అనేకమైనవి ఉన్నాయి. ప్రైమ్ ఏరియాస్, ప్రైమ్ లొకేషన్స్లో ఆ ప్లేసుల్లో నివసించినటువంటి ప్రజలకు చాలా ఇష్టం. హైదరాబాద్ని మనం తీసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇప్పుడు మాదాపూర్, కొండాపూర్, ఆ ప్రాంతాలన్నీ కూడా, కొల్లాపూర్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు ల్యాండ్ అంతా కూడా ఎంత విపరీతంగా పెరిగిపోయి అక్కడ నివసించడమే గొప్ప ప్రైడ్గా భావించే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారే. కానీ దేవుడు మనల్ని ఎక్కడ నివసించమంటున్నాడు? ఈ భూలోకంలో ఎంత ఖరీదైన ప్రాంతంలో నువ్వు ఉండుండొచ్చు, ఈ భూలోకంలో ఎంత ఖరీదైన ఏరియాలను బ్రతుకుండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనం ఎక్కడుండాలి? ఎక్కడుంటే మనకు సురక్షితమైన అనుభవాలు ఉన్నాయి? ఎక్కడుంటే మనం దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం? ఎక్కడ నివసిస్తే మన జీవితంలో ఆశీర్వాదం ఉంది? ఈరోజు నేను ఈ విషయం మీద కొన్ని విషయాలు లేఖనాల నుంచి మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి అంశం దగ్గరికి వద్దాం. చూడండి, మనము ఎక్కడ నివసించాలి అన్న ప్రశ్న వేసుకుంటే లేఖనాల నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చూడండి, దేవుని లేఖనంలో ఆదికాండం దగ్గరికి మనం వస్తే, ఆదికాండంలో ఒక చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించారు. ఆ మాటను జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. ఇతడు నోవహు కుమారులకు షేము, హాము, యాపేత్ అను వారి వంశావళి. జలప్రళయం తరువాత ఆదికాండం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఇది నోవహు యొక్క బిడ్డల గురించి రాయబడింది కదా. ముగ్గురు పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. చెప్పండి, ఆ ఆర్డర్ మనం చూసే కదా: షేము, హాము, యాపెత్. ఇప్పుడు ఆ పై అధ్యాయంలో, అంటే ఆదికాండం 9వ అధ్యాయంలో 27వ వచనం చదవండి ఈసారి. దేవుడు, ఆదికాండం 9వ అధ్యాయం 27వ వచనం, దేవుడు యాపెతును విశాలపరచును. అతడు ఎందుకు అతడు విశాలపరచబడతాడు అంటే, అతడు షేము గుడారములలో నివసించును. చాలు. యాపెత్ ఎక్కడ నివసిస్తున్నాడట? వెనకన్న వాళ్ళు చెప్పండి, మీకు వినబడుతుందా? నా మాటలన్నీ వినబడుతున్నాయి? గట్టిగా చెప్పండి. యాపెత్ ఎక్కడ నివసిస్తున్నాడు? షేము గుడారములో నివసించాడు. యాపెతు అనే మాటకు ఎక్స్పాన్షన్, విశాలత అని అర్థం. నిజంగా అతను విశాలపరచబడతాడు. కారణం ఏంటి అంటే, యాపెతు షేము గుడారములో నివసించాడు. షేమ్ అంటే తన సహోదరుడే. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు ఒక మంచి అర్థం మనకు కనబడుతుంది. మీనింగ్ లేకుండా ఏ పదం కూడా బైబిల్లో లేదు. బిబ్లికల్ ఎటిమాలజీ అంటారు. ఎటిమాలజీ అంటే పేర్లకు అర్థాలు తెలుసుకునే శాస్త్రాన్ని ఎటిమాలజీ అంటారు. బిబ్లికల్ ఎటిమాలజీ అంటే బైబిల్ ఉన్న పేర్లకు అర్థాలు తెలుసుకోవడం. షేమ్ అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది. అదేంటంటే ఘనత అని అర్థం. అందరూ చెప్పండి, షేమ్ అనే మాటకు అర్థం ఏంటి? మరి షేమ్ అని ఇంగ్లీష్లో షేమ్ అంటే ఆ ఇంగ్లీష్ పదం కాదు. అక్కడ హిబ్రూలో ఉన్న షేమ్ అనే పదానికి ఘనత అని అర్థం. ఇప్పుడు యాపెత్ ఏ గుడారంలో నివసించాడట? ఘనత కలిగిన గుడారంలో నివసించాడు. అవమానం వచ్చిన గుడారంలో అతడు లేడు. అవమానాన్ని తీసుకొస్తున్న గుడారాల్లో అతడు బ్రతకలేదు. అతడు నివసించాలనుకున్న ప్రాంతము ఘనత కలిగి ఉండాలని ప్రఖ్యాతిగాంచిన షేమ్ అనే పదానికి ఫేమ్ అని అర్థం అనమాట. మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకో. షేమ్, ఫేమ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఫేమ్ అంటే అర్థం ఏంటి? ప్రఖ్యాతిగాంచడం, ఘనత పొందడం. వీళ్ళకి చాలా ఫేమ్ ఉందండి అంటారు కదా. ఫేమ్ అంటే అర్థం ఏంటి? అదైనా డబ్బులతో పెట్టుకునేదా? మార్కెట్లో, రాజమండ్రి మార్కెట్లోకి వెళ్ళి 100 రూపాయలు ఫేమ్ ఇవ్వండి అంటే ఇస్తారా? అది డబ్బులతో కొనేది కాదు. అది నీ జీవితం, నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, సమాజంలో నువ్వు బ్రతికే బ్రతుకు ద్వారా నీకు వచ్చేదే ఫేమ్. ఇప్పుడు షేమ్ అనే మాటకు ఫేమ్ అని అర్థమైతే, యాపెత్ ఎక్కడ నివసిస్తున్నాడంటే వెళ్ళి ఆ గుడారంలో బ్రతుకుతున్నాడంటే ఘనతను ఆశించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఘనతకు వ్యతిరేక పదం అవమానం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు అవమానించబడుతున్న పరిస్థితుల్లో ఉన్నావా లేదా ఘనతను కోరుకునే పరిస్థితుల్లో ఉన్నావా? ఆలోచన చేయాలి. పాపం మనిషికి అవమానం తీసుకొచ్చింది, నో డౌట్. సామెతల గ్రంథం 14:34 మనం చదివితే ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. అందరూ గ్రంథాలు తెరద్దాం. సామెతల గ్రంథం 14:34 ఒక చక్కని మాట బైబిల్లో ఉంది. నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణమవుతుంది. పాపము ప్రజలకు ఏం తీసుకొస్తుందట? సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ అన్నాడు ఇంగ్లీష్లో. పాపము మనిషికి అవమానం తీసుకుని వచ్చును. బెంగళూరులో ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు ఒక చిన్న కేసులో. అతను ఏదో విధంగా పట్టుకోవాలని. ఏదో స్కామ్ జరిగింది. భారతదేశంలో స్కాములు జరగలేదంటే ఆశ్చర్యం, కానీ జరిగినాయి అంటే ఆశ్చర్యం ఏముంది చెప్పండి? ప్రతి చోట ఏదో ఒక స్కామ్ జరుగుతూనే ఉంది ప్రతి విషయంలో. ఆ స్కామ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక జిల్లా కలెక్టర్ స్థాయి, ఒక కమిషనర్ స్థాయి, చాలా ఉన్నతమైన చదువు అది. అందరూ ఆశిస్తారు. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఇక్కడ చాలామంది ఉండుంటారు. సివిల్స్ పాస్ అవ్వాలని న్యూఢిల్లీ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి ఇన్స్టిట్యూట్లో ఏండ్ల తరబడి నిద్రాహారాలు కూడా ప్రక్కన పెట్టేసి ప్రయాసపడుతున్న యవ్వన సమాజం చాలామంది ఉన్నారు. వాళ్ళని సివిల్ ఆస్పిరెంట్స్ అంటారు. వాళ్ళు కష్టపడి ఏదో ఒక రోజు ఆ జాబ్ సాధించాలా అన్న ఆలోచనలో, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన చాలామందిలో ఉండొచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు ఒక చిన్న స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి. ఆ తర్వాత అతని ల్యాప్టాప్ సీజ్ చేశారు. అతని ల్యాప్టాప్ సీజ్ చేసి ఆ సిబిఐ వాళ్ళు, ఆ తర్వాత ఇంకా ఈడీ వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆఫీస్ ఫైల్స్తో పాటు ఆ ల్యాప్టాప్లో చూడకూడని భయంకర దృశ్యాలని దానిలో ఉన్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఆ ల్యాప్టాప్ నిండా ఉన్నాయి. అది ఎవరిది అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది భయంకరమైన క్రైమ్, అది అఫెన్స్. అది చూడకూడని దృశ్యాలు ఆ ల్యాప్టాప్ నిండా వేసుకుని, మరి ఆయన ఉద్యోగం చేస్తున్నాడా లేదా వాటినే చూడడానికి వెళ్తున్నాడు అన్నట్టుగా ఆ ల్యాప్టాప్ నిండా ఆ చూడకూడని దృశ్యాలు, అది కూడా చిన్నపిల్లల పోర్నోగ్రఫీ దృశ్యాలన్నీ కూడా దానిలో వేసి ఆనందిస్తున్నాడు ఆయన. పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయింది చదువు? అందును బట్టి ఏనాడో భాస్కర శతకంలో ఒక పద్యం మనందరం చిన్నప్పుడు చదువుకున్నదే కదా, చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుకు చాలకున్నన ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరు ఎచ్చటన్ బదునుగా మంచి కూర నల పాకము చేసిన నయన నందును పెదవుడు నుప్పు లేక రుచి పుట్టక నేర్చినట్టయ్యా భాస్కరా అని చదువుకున్నావా లేదా? చిన్నప్పుడు చదువుది ఎంతున్నా రసజ్ఞత లేకపోతే, ఇంగితం లేకపోతే ఆ చదువు వలన ఉపయోగం ఏంటి? ఆఖరికి నలమహారాజు వచ్చి వంట చేసినా దానిలో ఉప్పు లేకపోతే ఆ వంటకి ఏమీ లేదు, రుచి లేదు. నలుడు చాలా చక్కగా వంటలు చేసేవాడట నలమహారాజు. ఇంకా ఆ చరిత్ర అంతా అక్కర్లేదు. కానీ ఆ అంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి వంట చేయించిన ఉప్పు లేదయ్యా, ఉప్పు వేయొద్దంటే ఎవరు తింటారు ఉప్పు లేకుండా? జీవితంలో కూడా రసజ్ఞత లేకపోతే, ఇంగిత జ్ఞానం లేకపోతే, పరిశీలనాత్మకమైన ఉద్దేశాలు లేకపోతే, మంచి చెడుల మధ్య వ్యత్యాసం లేకపోతే నువ్వు ఎంత చదువుకుంటే ఉపయోగమే ఉంది? ఎన్ని డిగ్రీలు కూడా పెడితే ఉపయోగమే ఉంది? ఘనత గురించి దేవుడు ఆశిస్తుంటే మానవుడు అవమానం కొరకు పరిగెడుతున్నాడు. పాపము మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది. అయితే దేవుని నీతి మనుషులకి ఏమిస్తుందట? ఘనతనిస్తుంది. మనలో ఏ ఒక్కరమైన నీతిమంతులు ఉన్నామా? చెప్పండి అందరు గట్టిగా. ఎవరైనా ఉన్నామా? అబ్బో మేము చాలా నీతిమంతులు ఉన్న వెస్లీ గారిని ఎవరైనా చెప్పగలరా? నో. ద బైబిల్ క్లియర్లీ సేస్ నన్ రైచస్. ఏ ఒక్కరు నీతిమంతులు కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అలాగే నీతిమంతులుగా మన క్రియల ద్వారా కనుక తీర్చబడగలిగితే యేసు ప్రభు సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన అంత బాధపడాల్సిన అవసరం లేదు, అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రభు సిలువ త్యాగం ద్వారా మాత్రమే మనిషికి నీతి అనేది దానముగా ఇవ్వబడింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందును బట్టి బైబిల్ ఏమన్నాడంటే నీతి దానం అన్నాడు. దానం ఎప్పుడూ కూడా మనం పొందుకునేది కాదు. చూడండి, ఇప్పుడు ఎవరైనా నెలంతా పనిచేశారనుకోండి, పనిచేసిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత బాబు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నాను అనుకోండి, ఏమంటారు వాళ్ళు? గిఫ్ట్ ఇవ్వడం ఏంటండి? నేను నెలంతా పని చేశాను, అది నాకు రావాల్సిన భాగం. అది ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక టాపీ మేస్త్రిని తీసుకొచ్చి నెలంతా పని చేసిన తర్వాత బాబు నీకు గిఫ్ట్ ఇస్తానంటే గిఫ్ట్ కాదు సార్, నాకు రావాల్సిన ముందు నాకు ఇవ్వండి, తర్వాత గిఫ్ట్లు ఇవ్వడం తర్వాత ఇవ్వండి అంటాడు. కూలీ అంటే అర్థం ఏంటో తెలుసా? వేజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం సంపాదించుకున్నదే.
కానీ రక్షణ మరియు నీతి మనలో ఏ ఒక్కరూ సంపాదించుకున్నది కాదు. మనం కష్టపడో, దాన ధర్మాలు చేసో, తపజపాలు చేసో, పుణ్యకార్యాలు చేసో, లేకపోతే మరొకడు చేసో నీతిని సంపాదించుకోలేదు, రక్షణ సంపాదించుకోలేదు. నీతి దానం అన్నాడు అందుకనే దేవుని వాక్యంలో. కృపాదానం అన్నాడు బైబిల్లో. దేవుడు బహుమానంగా ఇచ్చాడంతే. ఆల్ యూ హ్యావ్ టు టేక్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు రిసీవ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసంతో తీసుకోవడమే, విశ్వాసంతో దేవుడిచ్చే దానాన్ని స్వీకరించడమే రక్షణ. నీతి మనుషులకు ఘనతనిస్తుంది. మనలో ఏ ఒక్కరు నీతిమంతులం కాదు ఒకప్పుడు. కానీ యేసు క్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు, యేసు ప్రభువును మన హృదయాల్లో స్వీకరించినప్పుడు, ప్రభువా నువ్వేనా రక్షకుడు, నా స్థానాన్ని సిలువలో కోరుకుని నాకు బదులుగా ఆ భయంకరమైన శ్రమను ఎదుర్కొని, నా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి, నా పాపములను బట్టి నలగొట్టబడి, నీ దేహమును స్రవించిన రక్త దారంలో పాపినైనా నన్ను కడుగునాయన అని ఎంతమంది అయితే దేవుని జల్ల విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తారో, దేవుడు వారిని తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు తన నీతితో, ప్రైజ్ ద లార్డ్. ఎవరి నీతిది చెప్పాలి గట్టిగా, ఎవరి నీతి? దేవుని నీతి. మన నీతి వేరు, మన మంచితనం వేరు. కొన్నిసార్లు మనుషుల దృష్టిలో మంచివారంగానే కనబడతాం, అది మన నీతి. కానీ దేవుని నీతి ఎలాంటిదంటే ఆయన దృష్టిలో పరిశుద్ధులుగా నిలబడగలిగే శక్తి. నీతి మనుషులకు ఘనతనిస్తుంది, కానీ పాపం మనిషికి అవమానం తీసుకొచ్చేస్తుంది. యాపెతు విశాలపరచబడ్డానికి కారణం, యాపెతు వ్యాపించడానికి కారణం, అతడు షేము గుడారములో నివసించాడు. అంటే ఘనత అనే గుడారములో ఉన్నాడు. నీవు నేను ఘనత పొందే జాబితాలో ఉందామా, లేదా అవమానాన్ని ఎదుర్కొనే జాబితాలో ఉందామా? ఆలోచన చేయాలి. పేతురు భక్తుడు చక్కని మాట అంటాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 Peter chapter 1 and verse 7, the Bible says, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏం చేయబడుతుందట? శుద్ధపరచబడుతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఇక్కడ ఒక నిమిషం ఆగండి అందరూ కూడా. స్త్రీలు ప్రాముఖ్యం ఒకసారి ఇలా చూడండి, ఆ వైపు చూడండి. బంగారం గొప్పదా, విశ్వాసం గొప్పదా? నిజం చెప్పండి. మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మరి కొన్నిసార్లు ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ ఆయన గారితో రోజు? నువ్వు ఈ క్రిస్మస్ పండగ గనక నాకు ఆ నెక్లెస్ కొనకపోతే నేను రానంతే దేవుని మందిరానికి. నువ్వు మందిరానికి వచ్చేది దేనికి? దేవుని ఆరాధించడానిక, లేకపోతే అవన్నీ చూపించడానిక? వద్దని నేను అంటలే, ఉంటే వేసుకోండి, అందులో ఇబ్బంది లేదు. కానీ వాటి కోసం పట్టుబడుతున్నా. కొంత గొడవలండి ఇళ్లలో. పక్కింటి ఆవిడ 3 కాసులు ఏం కొంద గొలుసు కొంద, నువ్వు 4 కాసులు కొనాలంతే. వాళ్ళకి 50,000 అమ్మా శాలరీ, వాళ్ళ భర్త గారికి. నాకేమో మొత్తం కష్టపడితే 15,000 కూడా రావట్లేదు. నాకు అనవసరం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అప్పు చేస్తావో ఏం చేస్తావో తెలియదు, నాకు మాత్రం వచ్చేయాల్సిందే. ఆమె వేసుకుందని చెప్పి ఈమె 4 కాసులు వేసుకుని రోడ్డు మీద నడిచి వెళ్తుంటుంది రాత్రి 8 గంటలకి. అందరూ మళ్ళీ చూస్తున్నారా లేదా అని చూస్తాడు. ఒకడో చక్కగా చూస్తాడు, పరిశీలనగా చూస్తాడు. వాడు చూసిన తర్వాత ఇక చూడడానికి ఏది ఉండదు మన దగ్గర. అవునా కాదా? అలాంటివి ఏమనుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రైట్. బంగారం గొప్పదా, విశ్వాసం గొప్పదా అంటే పేతురు అంటున్నాడు విశ్వాసమే గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకోసం అంటే నీ బంగారం దేవుణ్ణి కదిలించదో, కానీ విశ్వాసం దేవుణ్ణి కదిలిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. Your gold and your possessions will not move God. In fact, your faith moves God more than anything else. విశ్వాసము దేవుణ్ణి ఏం చేస్తా చెప్పండి? ఓ దేవుని సేవకుడు అంటాడు, నాకు చాలా ఇష్టమైన పదం ఇది, విశ్వాసము విశ్వాలనేలే దేవుణ్ణి కదిలిస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఇది గొప్పది. పేతురు భక్తుడు తెలిసి ఆ విషయం. అందును బట్టే నశించిపోయే సువర్ణం అన్నాడు. ఈ లోకంలో భౌతికంగా నువ్వు చూసేది ఏదైనా సరే, దట్ ఈస్ నాట్ ఇటర్నల్. కంటికి కనబడే ఏది కూడా శాశ్వతమైంది కాదు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మరొకటి కావచ్చు. ఇప్పుడంటే వాటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ దేర్ విల్ బి వన్ డే, ఒకరోజు వస్తుందట. ఆ రోజు మనుషులే తమ వెండి బంగారం తీసుకొచ్చి వీధిలో పడేస్తారట. దట్ ఈస్ కమింగ్. ఇవి మాకు ఉపయోగం లేవు, ఇప్పుడు మమ్మల్ని రక్షించట్లేదు ఇవి అని వాటన్నింటినీ తీసుకొచ్చి వీధుల్లో పడేసే రోజు ఒకటి రాబోతుంది. ఉగ్రత దినమందు నీ బంగారం, నీ వెండి, నీ వజ్రాలు, నీ ముత్యాలు, నీ రత్నాలు, నీ రంగు రాళ్ళు, ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్, నీ రంగు రాళ్ళు కూడా నేను రక్షించలేవు.
చాలామంది రంగురాళ్ళ మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ఈ రంగురాయి పెట్టుకుంటే దశ తిరిగిపోద్దండి. ఎవడో అంటాడు, ఇంక నమ్మేయడం, కొనేయడం, పెట్టేసుకోవడమే. ఏవి నేను రక్షించావు? నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతుంది. అయితే మీ విశ్వాసము, చెప్పండి ఆ మాట చదవండి ఒకసారి. అయితే దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును. ఏం కలుగుద్దట మనకి? సంబడి సే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దట్స్ ద హోప్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి దేవుని బిడ్డకున్న నిరీక్షణ అదే. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ విశ్వాసానికి తగిన ఫలాన్ని, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందబోతున్నావు. అదేనంటే ఘనత, మెప్పును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. పాపం వల్ల అవమానం వేరు. దేవుని కొరకు ఒకవేళ నువ్వు అవమానించబడుతుంటే, నిందలు పడుతుంటే, నీ విశ్వాసాన్ని దేవుడు శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని సేవకుడు అంటాడు, ఇఫ్ యువర్ ఫెయిత్ హస్ంట్ బీన్ టెస్టెడ్, ఇట్ జస్ట్ ఎ థియరీ. నీ విశ్వాసం పరీక్షించబడకపోతే అది కేవలం ఒక సిద్ధాంతపరమైనదే అన్నాడు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు కదండి. చదువుకున్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. రసాయనాల గురించి, కెమికల్స్ గురించి కెమిస్ట్రీలో మనం చదువుతాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరమైన యాసిడ్, జాగ్రత్తగా ఉండవలను అని చెప్తాడు ఆయన. మనం చదువుతాం. అసలు దాని పవర్ ఏంటో తెలియాలంటే ల్యాబ్కి వెళ్ళి సల్ఫ్యూరిక్ యాసిడ్ కొంచెం మీద వేసుకున్నాం అనుకోండి, అప్పుడు తెలిసి దాని పవర్ ఏంటో. ప్రాక్టికల్గా విశ్వాసాన్ని రుజువుపరచడం, విశ్వాసంతో మాట్లాడడం. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రజలు నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాస స్థాయి ఏంటో అక్కడ బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు కాదు. నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావో బయటపడేది ఏదైనా వచ్చినప్పుడే కదా నీ మాటల్లో నీ విశ్వాసం ఎంతో బయటకు వచ్చేది. చాలామంది క్రైస్తవులకి జీవిత విధానం ఎలా ఉందంటే, అన్నీ బాగున్నంతసేపు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటారు, కానీ ఏదైనా అవగానే దేవుడు నన్ను మర్చిపోయాడండి, వెస్లీ గారు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, ఆయన నన్ను పట్టించుకోవట్లేదండి, నేను తప్ప ఆయనకు అందరికీ ఇష్టమేనండి, కానీ నేనంటే ఏంటో దేవునికి ఇష్టం లేదండి అన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు కొన్నిసార్లు నీ జీవితంలో రావచ్చు. కానీ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్ కీప్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని మెరుగుపట్టు, అక్కడే మరింత విశ్వాసంతో మాట్లాడు. మన చర్చ్లో లోకా గారు అనే ఒక ఆయన ఉండేవారు. ఈరోజు ఇప్పుడు మన అసోసియేట్ పాస్టర్ గారు చెల్లె ప్రసాద్ గారి యొక్క తండ్రి గారు. ఆయన జీవితం ఇంకా ఆల్మోస్ట్ ప్రతిసారి ఏదో ఒక కష్టం ఆయన జీవితంలోకి రావడమే. సైకిల్ మీద వస్తుండేవారు, పేపర్ మిల్ దగ్గర నుండి సైకిల్ మీద రావడం అంటే అది చాలా కష్టమైన ప్రయాణమే. కానీ ప్రతిరోజు మీటింగ్ ఉన్నా లేకపోయినా వచ్చి కనబడి వెళ్ళేవారు. ఆయనకి ఏదన్నా కొనుక్కుంటే, ఇంట్లో మామిడి పళ్ళు కొనుక్కుంటూ 2 పళ్ళు తీసుకొచ్చేవాడు. ఏది ఉంటే అది దేవుని సేవకులకు ఇవ్వాలనే ఆశ ఆయనకున్న దానిలోనే. ప్రతి సాయంకాలం డ్యూటీ అయిపోవడం, సైకిల్ ఎక్కేసి దేవుని మందిరానికి రావడం, మాతో కలిసి మాట్లాడడం, దైవజనులు ఎవరుంటే వాళ్ళతో కాసేపు మాట్లాడు, మేము ఎవరూ లేవనుకోండి చర్చిలో కాసేపు పాటలు పాడుకుని వెళ్ళిపోవడం. ఎన్నోసార్లు సైకిల్ మీద నుండి పడిపోయి కాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నా ఆయన ఆపేవారు కాదు ఎవరు కూడా. కొంచెం మరలా సర్దుకోగానే మళ్ళీ సైకిల్ దుక్కుని వచ్చేస్తుండేవాడు ఆయన. కష్టం మీద కష్టం, ఇబ్బంది మీద ఇబ్బంది వస్తున్నప్పుడు ఆయన చేసిన పని ఒకటే, ఎప్పుడు పాటలు పాడుతుండేవాడు ఆయన. లోక గారు బహుశా మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఆయన ఒకసారి ఆ ఇల్లు కాలిపోయింది, మొత్తం ఇల్లు కాలిపోయి అన్నీ పోయినాయి మొత్తం. మన వాళ్ళందరూ కూడా ఒకసారి పరామర్శిద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, లోక గారు ధైర్యంగా ఉండంటే, నేను ధైర్యంగా ఉన్నా, మీరు ధైర్యంగా ఉండన్నాడు ఆయన. మీరేం కంగారు పడకండి, నేను ధైర్యంగానే ఉన్నాను. నా దేవుడు ఈరోజు నాకు పోయిందని అనుకుంటున్నానేమో, కానీ నాకు అంతకన్నా డబ్బులు ఇస్తాడు ఆయన. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆయన నన్ను జ్ఞాపకం వదిలిపెట్టాడు. ఆయన చూసినప్పుడల్లా ఆయనకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళేవాళ్ళు ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట ఒక ప్రసంగం వినడానికి. మీరు నన్ను చూసి జాలి పడుతున్నారేమో, నా కష్టాన్ని చూసి, నన్ను చూసి ఎవరు జాలి పడాల్సిన అవసరంలా. దేవుడు నాతో ఉన్నాడు, పర్వాలేదు, ఏ కష్టమైనా నేను తట్టుకుంటానో. ఆయనకు ధైర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయిని పాస్టర్ చెల్లె ప్రసాద్ గారిని చిన్నప్పుడు తాగపోతే కొట్టేవాడట ఆయన.
నువ్వు తాగపోతే ఎలాగరా, మన వంశం పరువు నిలబెట్టాలరా అని చెప్పి చిన్నప్పుడే తాగడం నేర్పించాడు ఆ అబ్బాయికి. కానీ ఈరోజు దేవుడు పాస్టర్ ప్రసాద్ గారిని రక్షించి తన సేవకునిగా నిలబెట్టుకున్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ ప్రసాద్ గారి కుమారుడు కూడా మన పరిచర్యలను సేవ చేస్తున్నాడు. కెమెరా క్రూలో చాలా చక్కని పరిచర్య చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? కష్టాలు వచ్చినట్టు కృంగిపోతున్నావా? శ్రమలు వచ్చినట్టు అధైర్యపడిపోతున్నావా? నాకే వచ్చేస్తాయండి వెస్లీ గారు ఇవన్నీ అనే ఆ భావం నీలో ఉందా? దేవుడు నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన మెరుగుపెడుతున్నాడు, ఆయన షాప్ చేస్తున్నాడు, ఆయన పదునుగా నిన్ను మారుస్తున్నాడు. విశ్వాసంలో నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతున్నప్పుడు దానికన్నా వెళ్ళిపోతున్నావు. ఇక మీ పని పాట ఏముండదా? వాక్యం ప్రార్థన తప్ప ఇంకేం మీకు తెలియదా? లోకం అంటే ఏంటో తెలియదా? ఏంటి పరిస్థితులు, మీరు ఎలా బాగుపడతారు, ఎలా పైకి వస్తారని భవిష్యత్తు చాలామంది నిందిస్తూ ఉంటే కృంగిపోయే పరిస్థితిలో ఉన్నావా? నమ్మో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన తెచ్చే మెప్పు, ఆయన తెచ్చే ఘనత లోకంలో ఏ ఒక్కరూ ఇవ్వలేరు. ఓ మాటలో చెప్పాలంటే ఒక నోబెల్ ప్రైజ్ కన్నా చాలా గొప్ప ఘనత దేవుడు మనకి ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. యాపైతే విశాలపరచబడడానికి కారణం అతడు ఎక్కడున్నాడట? షేము గుడారములో ఉన్నాడు. షేము అనగా అర్థం ఏంటి? ఘనత. ఘనత ఉన్న ప్రాంతంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన విషయాలు పరుస్తాడు. రెండో మాట దగ్గరకు వద్దాం. నంబర్స్ చాప్టర్ 24 and verse 7. నంబర్స్ చాప్టర్ 24 and verse 7. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 7వ వచనం తీయండి. అందరూ త్వరగా బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే ఈ మాట అక్కడ ఉంది. నీళ్లు అతని బొక్కెల నుండి కారును, అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతని సంతతి ఎక్కడ నివసిస్తారట? బహుజలముల దగ్గర నివసిస్తారు. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. అగగు అనే రాజు కన్నా గొప్పవారు అవుతారు. అతని రాజ్యము అధికమగును. స్తోత్రం చెప్దాం ఒకసారి. బిలాము అనబడే ప్రవక్త ఉన్నాడు. హీ వాజ్ ఎ నాన్ జూయిష్ ప్రాఫిట్. బిలాము దగ్గరికి బాలాక్ అనే రాజు వచ్చాడు, మోయాబు రాజు. వచ్చి అన్నాడు, బాబు ఇశ్రాయేలు ప్రజలు మన ప్రాంతం గుండా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు కనుక వెళ్ళారంటే ఇంకా మనకు మిగిలేది ఏమి ఉండదు. అందును బట్టి నువ్వు వాళ్ళని శపించేయాలన్నాడు, శాపం ప్రకటించు అన్నాడు. బిలాము మొదట హెసిటేట్ చేశాడు, కానీ డబ్బు మూట చూడగానే బిలాము గారి మనసు ఏమైపోయింది చెప్పండి? కర్పూరంలా కరిగిపోయింది. డబ్బు మూట కొంతమందిలో మార్పులు తీసుకొస్తుంది, విలువలను ప్రక్కన పెట్టేస్తుంది, బంధాలను చెడగొట్టేస్తుంది. ఇంకా అన్నని లేదు, అక్కని లేదు, తల్లిని లేదు, చెల్లెని లేదు. భయంకర గొడవలు, గందరగోళం రావడానికి ఈ రోజుల్లో కారణాలు డబ్బు మూటలే. డబ్బు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, కానీ దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే మాత్రం సమస్యలు వస్తాయి. అందరూ వింటున్నారా జాగ్రత్తగా? డబ్బు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? బీరువాలో ఉండాలండి. తెలుసా ఆ విషయం? ఆదిమ కాలంలో అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారట తీసుకొచ్చి. చెప్పండి, ఏం తీసుకొచ్చి? డబ్బు తీసుకొచ్చి. డబ్బు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? పాదాల దగ్గర ఉండాలి, అంతేగాని నెత్తి మీద పెట్టేసుకోకూడదు. దాన్ని నెత్తి మీద పెట్టుకున్నామంటే బంధాలు పోయినట్టే. ఈరోజు ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోలేదండి? ప్రేమగా పెరిగిన అన్నదమ్ముల మధ్య కలహాలు తీసుకొచ్చిన డబ్బు కాదా? ప్రేమగా పెరిగిన అక్కచెండ్రుల మధ్య కలహాలు తీసుకొచ్చిన డబ్బు కాదా? 2 వారాల క్రితం మీరు న్యూస్ పేపర్ మీరు చదువుంటే, ఓ ప్రాంతంలో ఒక తల్లి చచ్చిపోయింది, వృద్ధాప్యం వచ్చి చచ్చిపోతే 4 కూతుళ్ళు దహన సంస్కారాలు చేయనివ్వట్లేదట. ఈమెను కాల్చడానికి లేదు, లేదా ఆ శ్మశానాన్ని తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఏంటమ్మా అంటే ఆస్తి గొడవలు తేలాలి. ఆవిడకున్న ఆస్తి ఎంత, మా 4 కూతుళ్ళకి ఎంతెంత వస్తుంది, ఇది తేలితేనే కానీ ఆమెను కాల్చడానికి వీలు లేదని అలా పెట్టుకుని కూర్చుంటే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, గొడవ దగ్గరట్లేదు. శవాన్ని దగ్గర పెట్టుకుని గొడవలు ఆడుకుని ఆ తల్లి శవానికి కనీసం ఆ చివరిలో జరిగే దహన సంస్కారాలు కూడా చేయనివ్వలేదు. ఆ అక్క చెల్లెండ్రులు మరి వాళ్ళకి ఏ బహుమానం ఇవ్వాలనేది నాకేం అర్థం అవట్లేదు. ఏమైపోయినాయండి విలువలు, బంధాలు ఏమైపోయినాయి? మాట్లాడుకునే సమయం అది. డబ్బు మూటలు తీసుకొచ్చే కష్టాలు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా వినండి, డబ్బు ఉండొద్దని నేను అంటలేదు, అందరికీ డబ్బు అవసరమే. కానీ అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచండి. డబ్బును ఆరాధించకండి. కొంతమంది అర్ధరాత్రి 12:30 లేచి కూడా బీరువా తెలిసి డబ్బులు ఎక్కడెత్తుంటారు.
ఆయన అంటాడు, పడుకోవే ఇంకేంటంటే, ఉండండి, డబ్బులు ఏం చేయాలా, లెక్క పెట్ట తీసుకెళ్తావమ్మా, చచ్చిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ మూట కట్టుకుని తీసుకెళ్తావు నువ్వు. ఒక ఆయన అలాగన్నాడట, నేను సంపాదించిన సంపద అంతా కూడా నా సమాధిలో వేసానన్నాడట. భార్య దగ్గర మాట తీసుకున్నాడట. ఆమంది, మీరు ప్రశాంతంగా కన్నుమోయండి, నేను మీ వాగ్దానం నెరవేరుస్తానన్నట్టు ఆమె. ఇంకా వెంటనే నేను సంపాదించిందంతా కూడా నా భార్య సమాధిలో వేసేసి నన్ను కప్పెట్టద్దనే ఆనందంలో గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆమంది, నేను అబద్ధం ఆడకూడదు, నా భర్త ఒక మాట అడిగాడు, డబ్బంతా ఇందులో వేసామన్నాడు. అందును బట్టి ఆయన మాట గౌరవిస్తూ డబ్బంతా వేసేస్తున్నాను. ఇదిగో కెనరా బ్యాంకు చెక్కు మొత్తం రాసేసాను, చెక్కులో ఈ చెక్ వేసేస్తాను, దీనిలోనే వేసేసిందంట. ఆవిడెంత తెలివైందో, మనోడే తెలివైనాడు అనుకుంటే ఆమె ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివేసింది. ఆమె కెనరా బ్యాంక్ చెక్కు పెట్టుకెళ్ళి ఆయన మీద పెట్టేసాం, వేసేయండి బట్టి వేసేయండి, అంతే. మన ప్రామిస్ నిలబడిపోయింది, డబ్బులు మనకు వచ్చేసింది. రకరకాల ఆలోచనలు కదా. బైబిల్ సెలవిస్తూ ఉంది, బిలాము డబ్బు మూటను చూడగానే మనసు మార్చేసుకున్నాడు. ఓకే, ఇశ్రాయేల్ను శపించడం అంత ఈజీ కాదు, కానీ మరి డబ్బు మూట కొంచెం బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి, నన్ను ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. దేవుడు అన్నాడుగా, జాగ్రత్త, నా పిల్లల దగ్గరికి వచ్చావంటే జాగ్రత్త అనగానే మళ్ళీ బయటకు వచ్చాడు. కుదరట్లేదయ్యా అంటే, కొంచెం చూడు, ఇంకొంచెం డబ్బు ఎక్కువ ఇస్తాం, మోర్ మనీ టు కర్స్ గాడ్స్ పీపుల్. ఆఖరికి బిలాము చరిత్ర అంతా మనకు తెలుసు. బయలుదేరిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బయలుదేరాడు. బయలుదేరుతున్న మార్గంలో 3 సార్లు అడ్డుకున్నప్పటికీ కూడా, గాడిద ద్వారా దేవుడు బుద్ధి చెప్పినప్పటికీ కూడా బిలాము ఆ మాటను వినకుండా ఆఖరికి వెళ్ళి నిలబడ్డాడు. నోరు తెరవగానే శాపం వచ్చిన వాళ్ళకి వదులుగా ఏమొచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. అవ్వట్లేదయా, చేంజ్ ద ప్లేస్ అన్నాడు. ప్లేస్ మార్చేయండి అన్నాడు. ఈ ప్లేస్ ఏదో కొంచెం మనకి ఆ పవర్ గట్టిగా లాగేసిన, ప్లేస్ మార్చండి అన్నాడు. మళ్ళీ ప్లేస్ మార్చారు. రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. ఎన్ని చేపట్టినా బిలాము నోటులో నుండి దేవుని ప్రజల వైపుగా శాపవచనాలు రాలేదు. కారణం తెలుసా, దేవుడు రానివ్వలేదు. దేవుడు నా మన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక వెంటనే నిలబడి పలుకుతా ఉన్నాడు. మీరు 24వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళినారు, చదివితే చాలా విషయాలు ఉంటాయి. అతడు మాట్లాడే మాటలన్నీ కూడా బాలాకు చాలా ఇబ్బంది అనిపించింది. నేను పిలిచింది దేనికి, నువ్వు చేస్తున్న పనేంటి? దేవుడు ప్రతి శాపమును తన ప్రజల పక్షంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయపరచండి. దిస్ ఇస్ వాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రజలు బహుశా నిన్ను ఇంటిమిడేట్ చేయాలని, ప్రజలు బహుశా నిందించాలని, నేను తక్కువ చేసి మాట్లాడాలని, నిన్ను శపించాలని, నువ్వు పనికిమాలిన వాడవని, పనికిమాలిన దానవని, లోకంలో ఎందుకు పని చేయని దానవని, నీ జన్మ అలాంటిదని, నీ జీవితం అలాంటిదని, నీ జాతి అలాంటిదని, నీ కులం అలాంటిదని ప్రజలు నిన్ను ఎంతగా నిందించాలని ప్రయత్నం చేసినా, లేఖనం సెలవిస్తూ ఉంది, నీ దేవుడు వాటి మధ్య ఒక ఫిల్టర్ వేస్తున్నాడు. ఆ ఫిల్టర్ యొక్క మహత్యం ఏంటో తెలుసా? ప్రతి శాపవచనం బయటకు వచ్చేసరికి ఎలా వచ్చేస్తుంది? ఆశీర్వాదకరంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిలాము పలకడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అతని బొక్కెనల నుండి, కొన్ని ఇంగ్లీష్ పదాలు బాగా తెలుసు కానీ తెలుగు పదాలు తెలియదు కదా మనకి. బొక్కెనలు అంటే బకెట్లు అని అర్థం. బకెట్ అంటే తెలుసు కదా మనందరికీ. బకెట్కి తెలుగు పదమే బొక్కెనలు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా నీళ్ళు కావాలంటే బొక్కెనతో కొంచెం నీళ్ళు పట్టరా, బకెట్కి తెలుగు పదం అనమాట అది. ఓకే, అతని బొక్కెనల నుండి నీళ్ళు ఏమవుతున్నాయి? కారుతున్నాయి. ఓవర్ఫ్లోయింగ్, నిండుగా ఉంది. 23వ కీర్తనలో కీర్తనకారుడు అంటే నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుతుంది అన్నాడు కదా. అదే భావం ఇక్కడ, బొక్కెనల నుండి నీళ్లు కారడం అంటే. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. అంత మాత్రం కాకుండా అక్కడ మాట్లాడిన మాట, అతని సంతానము బహు జలముల యొద్ద ఏం చేస్తారు? వాళ్ళు నివసిస్తారు. జలముల యొద్ద నివసించే అనుభవం, జలముల యొద్ద బ్రతికే అనుభవం. ఈ మాటల్లో చాలా విషయాలను ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. యాకోబు కొడుకుల్లో కుమారుడు పేరు జెబూలూను. యాకోబుకి లేయక పుట్టిన వాళ్ళలో చివరివాడు. జెబూలూన్ అనే మాటకు డ్వెల్లింగ్ ప్లేస్ అని అర్థమైతే అతని గురించి ఉన్న ప్రాఫెసీ ఏమిస్తాడంటే, జెబూలూను ఓడలకు రేవుగా ఉంటాడు అన్నాడు. నీటి ప్రక్కన నివసిస్తాడు, సముద్రం ప్రక్కన ఉంటాడు. జెబూలూను ఓడలకు రేవుగా ఉంటాడు.
హీ షాల్ బి హ్యావ్ ఎనఫ్ షిప్స్ అనే మాట జబూలూను గురించి రాస్తారు. ఎగ్జాక్ట్గా యాకోబు ఆ సంగతి పలికిన 200 సంవత్సరాల తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఇశ్రాయేల్ దేశంలో తీసుకొచ్చిన తర్వాత చీట్లు వేస్తే ఎగ్జాక్ట్గా జబూలూనుకి తీర ప్రాంతం వస్తుంది, సముద్ర ప్రాంతమే. జలముల వద్ద నివసించే జీవితం, జలముల వద్ద నివసించే ఆ బ్రతుకు. బైబిల్ పరిభాషలో జలములు లేదా నీళ్లు 2 ప్రాముఖ్యమైన అంశాలకు సాదృశ్యం. ఒకటి, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యం అనే ఉదక స్నానము చేత అన్నాడా లేదా బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 మధ్యలో ఆ భాగాన్ని చదివితే 27వ వచనంలో వాక్యం అనే ఉదక స్నానం అన్నాడు. ఉదకం అంటే ఏంటి చెప్పండి? నీళ్లు. ఉదక బిందువులు అంటే నీళ్లు. దయచేసి కొంచెం బొక్కెనలో ఉదక బిందువులు ఇవ్వము అంటే బకెట్లో నీళ్ళు ఇవ్వండి అని అర్థం అనమాట. ఉదక బిందువులు అంటే అర్థం ఏంటంటే వాటర్. దేవుడు ఉదక స్నానము చేత మళ్ళీ ఏం చేస్తున్నాడట? ఆయన పవిత్రపరుస్తున్నాడు. ఇమాజిన్ దిస్ పిక్చర్. whenever you are sitting in God's presence while hearing God's word, God is cleansing you. He is washing you with His word. దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతిసారి వాక్యము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? శుద్ధీకరిస్తూ ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ క్లెన్సింగ్ us అండ్ మేకింగ్ us లైక్ జీసస్. క్రీస్తు ప్రభు వలె మనం మార్చబడినట్లుగా, మన స్వరూపం మార్చబడినట్లుగా దేవుని వాక్యం మనకు సహకరిస్తూ ఉంది. బహు జలముల యొద్ద వారి సంతానం నివసిస్తారంటే అర్థం ఏంటో తెలుసా? వాక్య తీరంలో, వాక్యము దగ్గర ప్రజలు నివసిస్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చెప్పాలి, అందరూ చెప్పాలి, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నాటబడ్డాడట? నీటి కాలువల యోరన నాటబడినవాడు. ఎడారిలో చెట్లుంటాయి, వాటి విధానాలు ఎలా ఉంటాయి? నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్ల విధానం ఎలా ఉంటుందో ఆలోచించేయాలి. నేను ఒక 10 days బ్యాక్ నేను ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో తిరగడానికి ప్రభు సహాయం చేశారు. మీలో చాలామంది తెలుసు. అందులో ఉగాండా అనే దేశం వెళ్ళాం. ఉగాండా, మొరాకో నుంచి కసబ్లంకా అనే క్యాపిటల్ సిటీ, అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుని ఉగాండా వచ్చాం. ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. ఈజిప్ట్లో ఒక 2 గంటలు ఆగి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకుని ఉగాండా వచ్చాం. ఉగాండా క్యాపిటల్ సిటీ కంపాలాలో మేము దిగిన తర్వాత ఆ ఉగాండాలో అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాం, ఇంటీరియర్ ప్లేస్లకి వెళ్ళాం. ఆఫ్రికాలో టిపికల్ ఆఫ్రికన్ కంట్రీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నైలు నది దగ్గర తీసుకెళ్లారు మమ్మల్ని. నైలు నది ప్రపంచంలో అత్యంత పొడవైన నది, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. 6 దేశాలను కలుపుతుంది ఒక నది. 6 countries ఆ నదిని కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నది ఆ ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఆ నది ఇరుపక్కల ఆ చెట్లు కావచ్చు, ఆ చెట్ల సంపద చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపించి, ఎంత సంతోషం అనేది. పచ్చని చెట్లన్నీ చూస్తూ ఉంటే ఆ నది నుండి వస్తున్న నీళ్ళు. ఎక్కడైనా చూడండి, ఒక నది ఉన్న చోట, నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా చక్కని పంటలు పండుతాయి. నాసిక్లో ప్రారంభించబడిన ఒక చిన్న వాగు అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి రాజమండ్రి వచ్చేసరికి 4 కిలోమీటర్లు అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలో పడిపోతూ ఉంటే సర్ ఆర్థర్ కాటన్ అనబడే ఒక చక్కని వ్యక్తి, బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఆయన, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన చూసిన తర్వాత మన రాజమండ్రి దగ్గరలోనే ఒక బ్యారేజ్ కట్టాడు ఆయన. ఆ బ్యారేజ్ కట్టడంలో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన దర్శనం ఏంటి అంటే, ఇంత వాటర్, ఇంత చక్కని నీళ్లు, మధురమైన ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలో పోతున్నాయి. ఇవి గనక మనం ఒక బ్యారేజ్ కట్టి, ఒక ఆనకట్ట కట్టి, ఆ వాటర్ని కనుక చక్కగా కెనాల్స్ దూరంలో అనేక మందికి అందించగలిగితే ఎంతమంది రైతులు బాగుపడతారు. ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అద్భుతమైన పంటలు పండుతున్నాయంటే సర్ ఆర్థర్ కాటన్ అనే ఒక క్రైస్తవుని యొక్క గొప్ప పరిచర్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.
సర్ ఆర్థర్ కాటన్ అనే ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు, ఆయన చేసిన గొప్ప పరిచర్య. కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ వారిని ఇంక అన్ని విషయాల్లో తప్పులు పట్టేసి వాళ్ళు దోసుకెళ్ళిపోయారనే ఆ మాటలు ఎక్కువగా ఈ రోజుల్లో మనం వింటున్నాం. ఒకవేళ అఫ్కోర్స్ కొంతమంది ఆ రాజకీయ దురుద్దేశాలకు వెళ్ళిన వారు భారతదేశాన్ని దోచుకున్నారనడంలో తప్పేమీ లేదు, కానీ అందరూ అలా ఉన్నారని అనడానికి లేదు. చాలామంది దేశానికి ప్రయోజనకరంగా ఉన్నారు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆ నీటినన్నింటినీ కూడా కాలువలు చేసి ఈ రోజున అనేక ప్రాంతాలకు ఇస్తున్న ఎంత చక్కగా పంటలు పండుతున్నాయి. వనరులు ఉపయోగించుకోవడం, నీటి కాలువల యోరం నాటబడిన చెట్లు ఏ విధంగా ఫలిస్తున్నాయో దేవుని బిడ్డలు కూడా అలా ఫలించాలి. యాకోబు గురించి బిలాము ప్రవచిస్తూ అన్నాడు, అతని బొక్కెనల నుంచి నీళ్లు కారుతున్నాయి అనగా సమృద్ధిని అనుభవిస్తాడు. అతని సంతానము, లిజన్ టు దిస్, అందరూ జాగ్రత్త వినండి. దేవుని వాక్యం ఎంత బాగుంటుందంటే, బాలాకు యొక్క ఆలోచన ఇశ్రాయేలు ప్రజలు మరొక రోజు చూడడానికి వద్దు, వాళ్ళు రేపటి దినాన్ని చూడకూడదు. నువ్వు శపిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రోజే నశించిపోవాలి. కానీ బిలాము ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ రోజు గురించి ఆలోచన చేస్తున్నావేమో, నేను నీ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాను. నీ సంతానం కూడా బహుజలముల యొద్ద నివసిస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యూ మే బి వరీయింగ్ అబౌట్ టుడే, బట్ గాడ్ హస్ అ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ రోజు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, కానీ నా దేవుని ప్రణాళిక దూరం చూస్తున్నాడు ఆయన. అతని సంతానము బహుజలముల యొద్ద నివసిస్తారు. బహుశా ఈరోజు మీరు అరణ్యంలో నడిచే మార్గంలో మీరు ఉన్నారేమో. You may be wandering in the wilderness now, but one day I will take you to the promised land where you are going to enjoy all my pleasures and blessings. నా ఆశీర్వాదాలు, నా దీవెనలు మీరు అనుభవించడం మాత్రం కాకుండా ఈరోజు మీ సంతానాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్న ఈ బాలాకు రాజు నుండి మిమ్మల్ని విడిపించడం ద్వారా మీ సంతానం బహుజనముల యొద్ద నివసించబోతా ఉంది. ఆర్ యూ వరీయింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్ టుడే? ఈరోజు నీ పిల్లల గురించి బాధపడుతున్నావా? నీ పిల్లల గురించి ఏడుస్తున్నావా? ప్రియ తల్లిదండ్రులారా, నీ బిడ్డల భవిష్యత్తు ఏంటని చెప్పి కంగారు పడిపోతున్నావా? అధైర్యపడిపోతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానం, నీ భక్తి, నీ విశ్వాస జీవితం ద్వారా వారు బహు జలముల యొద్ద నివసించబోతున్నారు. నీరు దేవుని వాక్యానికి, నీరు పరిశుద్ధాత్మకు బైబిల్లో సాదృశ్యం అయితే, పరిశుద్ధాత్మ సంరక్షణలో దేవుని వాక్యము దగ్గర వారు నివసిస్తారు. అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఏదైనా ఉందా?